భ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. మన పురాణాలలో స్త్రీల ఔన్నత్యం, వారి గొప్పతనం గురించి చాలా కథలు ఉన్నాయి. వాటిలో ఒక స్త్రీమూర్తి యొక్క శక్తి ఎంతటిదో తెలుసుకుందాం. ప్లీజ్ పూర్తిగా వినండి. పూర్వం ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక విద్యావంతుడు ఉండేవాడు. ఆయన వేదాలు, ఉపనిషత్తులు, వ్యాకరణం, శాస్త్రం బాగా చదువుకున్నాడు. పండితుడు అనే గర్వంతో చెడు వ్యసనాలకు కూడా అలవాటు పడ్డాడు. తల్లిదండ్రులు బాధపడి వీడికి పెళ్లి చేస్తే మార్పు వస్తుందని ఒక శుభముహూర్తమున వివాహం జరిపించారు. ఆ అమ్మాయి పేరు సుమతి. మంచి గుణం కలది. భర్త యొక్క అలవాట్లను మార్చడానికి చాలా ప్రయత్నం చేసింది, కానీ సాధ్యపడలేదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. చేసుకున్న వాడికి చేసుకున్నంత తిరిగి వస్తుంది. భర్తకు కుష్ఠవ్యాధి సంక్రమించింది. అయినా సుమతి బాధపడకుండా సేవలు చేస్తున్నది. ఇప్పుడు అతనికి జ్ఞానోదయం అయింది. అయ్యో, సుమతిని ఎంత బాధ పెడుతున్నాను, ఆమె నన్ను వదిలి వెళితే సుఖపడుతుంది కదా అని ఆమెను బాగా తిడుతున్నాడు. అయినా సుమతి అవి ఏమీ పట్టించుకోకుండా తన సేవలు మానకుండా చేస్తూనే ఉన్నది. ఒకరోజు వారి ఇంటి ముందు నుంచి ఒక వేశ్య వెళుతుండడం చూసి ఆమెను కోరుకున్నాడు. ఎలాగైనా ఆవిడ నన్ను వదిలి వెళితే బాగుపడుతుందని ఆయన ఉద్దేశ్యం. ఆమె ఆశ్చర్యంతో సరే, చీకటి పడగానే తీసుకుని వెళ్తానని చెప్పి సూర్యుడు అస్తమించాక ఒక పెద్ద బుట్టలో ఆయనను కూర్చుండబెట్టి నెత్తిన పెట్టుకుని వేశ్యావాటిక వైపు తీసుకుని వెళ్తుంటే భర్త యొక్క కాళ్ళు మహారాజు గారు విధించిన శూలదండన శిక్ష అనుభవిస్తున్న మాండవ్య మహాముని ముఖమునకు తగిలాయి. ఆ మహర్షి ధ్యానము భంగం కలిగింది. వెంటనే మహర్షి కోపంతో, రేపు సూర్యోదయం కాగానే ఎవరి కాళ్ళు నా ముఖమునకు తగిలాయో ఆ వ్యక్తి తల పగిలి మరణిస్తాడు అని శపించాడు. సుమతి భయాందోళనతో, నేనే పతివ్రతనైతే సూర్యోదయం అవ్వకుండా ఉండుగాక అని ప్రతిజ్ఞ చేసింది. తిరిగి ఇంటికి వచ్చింది. మరునాడు సూర్యోదయం కాలేదు. ఋషుల యొక్క సంధ్యావందనాదులు, యజ్ఞయాగాదులు ఆగిపోయాయి. చేయవలసిన కర్మలన్నీ ఆగిపోయాయి. దేవతలు, ఋషులు బ్రహ్మగారి వద్దకు వెళ్ళారు. బ్రహ్మగారు వారి అందరినీ తీసుకుని విష్ణు వద్దకు వెళ్ళారు. విష్ణువు పరిష్కారము శివుడు మాత్రమే తీర్చగలడని శివుని వద్దకు వెళితే ఆయన లలితా పరమేశ్వరి వద్దకు పంపాడు. ఆమె, మీరందరూ భూలోకంలో అత్రి మహర్షి భార్య అయిన అనసూయామాత వద్దకు వెళ్ళండి అని చెప్పింది. వెంటనే వారు అనసూయామాత వద్ద వెళ్ళి పరిస్థితిని వివరించారు. అవును, నేను కూడా చూస్తున్నాను అని చెప్పి సుమతి వద్దకు వెళ్ళారు. సుమతి అనసూయామాతకు నమస్కరించింది. అమ్మా సుమతి, నీ పాతివ్రత్య మహిమ వల్ల సూర్యోదయం ఆగినది. మరి లోకాలన్నీ తల్లడిల్లిపోతున్నాయి తల్లి, నీ ప్రతిజ్ఞ విరమించుకో అన్నది. అమ్మా, నా భర్త నాకు ముఖ్యము కాదా అన్నది. అనసూయామాత, అమ్మా, నీ భర్తను పునర్జీవితుడిని చేస్తాను అని మాట ఇచ్చింది. సుమతి ప్రతిజ్ఞ విరమించుకున్నది. వెంటనే సూర్యోదయం అయింది. సుమతి భర్త మరణించాడు. సుమతి కుమిలిపోతుండగా అనసూయామాత వాదార్చి ఆవిడ ఇచ్చిన మాట ప్రకారం త్రిమూర్తులు అనసూయామాత ఆజ్ఞ ప్రకారం సుమతి భర్తను మంచి ఆరోగ్యవంతుడిగా నిండు యవ్వనంతో ఉండేట్టు బ్రతికించారు. సుమతి భర్త అందరికీ నమస్కారం చేసుకున్నారు. అది అనసూయామాత శక్తి. త్రిమూర్తులనే చంటిబిడ్డలను చేసి తల్లి అయ్యింది. అలాగే సుమతి కూడా తన యొక్క శక్తిని నిరూపించుకున్నది. అది మన హైందవ జాతి స్త్రీ శక్తి. భారత్ మాతాకు జై. శ్రీమాత్రే నమః.